తరుణ్, ఒకసారి చూడవా? నాకు మార్నింగ్ షాప్ లో వాళ్ళు ఇచ్చిన బిల్ ఏం అర్థం అవ్వట్లేదు. ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? ఏమర్థం అవ్వట్లేదు, నువ్వు అడుగు. ఫస్ట్ గోల్డ్ ప్రైస్. సో గోల్డ్ ప్రైస్, అది ఇవాళ గోల్డ్ ప్రైస్. నువ్వు ఇవాళ గోల్డ్ ప్రైస్ చెక్ చేయాలనుకుంటే జ్యువెలరీ బజార్ యాప్లోకి వెళ్తే లైవ్ గోల్డ్ ప్రైజెస్ ఆల్రెడీ అవైలబుల్ ఉంటాయి, అక్కడ చెక్ చేయి. ఓకే, ఇంక టర్మ్స్ లోకి వస్తే నెట్ వెయిట్ ఏంటి? నెట్ వెయిట్ అంటే స్టోన్స్ లేకోకుండా ఓన్లీ గోల్డ్కి మాత్రమే ఎంత వెయిట్ ఉంటుందో ఆ ఆర్నమెంట్, అది నెట్ వెయిట్ అంటారు. ఓకే, క్రాస్ వెయిట్ ఇంక్లూడింగ్ స్టోన్స్. మరి మేకింగ్ చార్జెస్? మేకింగ్ ఛార్జెస్, తరుగు, వేస్టేజ్ ఇవన్నీ కలిపి రీసెంట్ టైమ్స్లో ఈ షోరూమ్స్ వాళ్ళు విఏ అంటున్నారు. విఏ అంటే వాల్యూ అడిషన్ ఛార్జెస్. సో ఇవన్నీ నీకు ఒకదానుగా ఛార్జ్ చేస్తారు. ఏమన్నా కొన్ని యాంటిక్ ఐటమ్స్కి సపరేట్గా కూడా ఛార్జ్ చేస్తారు. ఈ స్టోన్ చార్జెస్ కూడా సపరేట్ అంటావా? డెఫినెట్లీ స్టోన్ ఛార్జెస్ కూడా ఛార్జెస్ చేస్తారు. న్యాచురల్ స్టోన్స్ అయితే ఇంకా క్యారెట్స్ పరంగా ఛార్జ్ చేస్తారు, సింథటిక్ స్టోన్స్ అయితే ఇంకో పరంగా ఛార్జ్ చేస్తారు. ఓకే, ఇదేదో హాల్ మార్కింగ్ హెచ్యుఐడి అని ఉంది, ఇదేంటి? హెచ్యుఐడి అంటే ఎవ్రీ పర్సన్కి ఆధార్ ఐడెంటిటీ ఎలానో ఎవ్రీ ఆర్నమెంట్కి హాల్ మార్కింగ్ ఐడెంటిటీ కూడా అలా. నువ్వు జస్ట్ హాల్ మార్కింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని, హెచ్యుఐడి యాప్ డౌన్లోడ్ చేసుకొని, నువ్వు నీ ఆర్నమెంట్ బ్యాక్ సైడ్ ఉన్న 6 డిజిట్ నెంబర్ ఎంటర్ చేస్తే నీ ఆర్నమెంట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఓకే, ఇంకా జిఎస్టీ అంటే మామూలే మొత్తం. జిఎస్టీ అంటే నీకు అన్నిటికీ కలుపుకొని 3% జిఎస్టీ వేస్తారు. బై మిస్టేక్ గోల్డ్ వెయిట్ ని, స్టోన్ చార్జెస్ ని రెండు కలిపి నీకు వేసేసారంటే నువ్వు మోసపోయినట్టే. సో ఎప్పుడైనా సరే గోల్డ్ ప్రైస్ సపరేట్ ఉంటుంది, స్టోన్ చార్జెస్ సపరేట్ ఉంటాయి. సో వీటన్నిటికీ కోసం దెర్ ఈస్ ఏ వన్ ఫార్ములా టు క్యాలిక్యులేట్ అనమాట. ఇది కామెంట్ సెక్షన్ లో పిన్ చేశాను, చూడు. ఓకే, మళ్ళీ ఈ 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్ ఇవన్నీ ఎలా పెట్టుకోవాలి ప్రైజెస్? ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తా, కానీ అప్పటి వరకు ఫాలో అవ్వు.